హాయ్ ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు వాట్సాప్ అప్డేట్స్కి సంబంధించి. అంటే వాట్సాప్లో వచ్చిన కొన్ని కొత్త ఫీచర్స్ గురించి చెప్తా అండ్ అప్కమింగ్ ఫీచర్స్ గురించి కూడా చెప్తా ఈ వీడియోలో. సో వాట్సాప్ అప్డేట్స్ గురించి వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. అంటే వాట్సాప్లో సఫిషియంట్ అప్డేట్స్ వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది మరి. సో ఆ వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తా. సో ఈ ఫీచర్స్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా యూస్ఫుల్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ తొందరగా గ్రో అవ్వాలి, రీల్స్ తొందరగా వైరల్ అవ్వాలి అంటే దానికి వేరియస్ రీజన్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. అవి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో నేను ఎండ్ స్క్రీన్స్లో ఇచ్చిన. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసే వాళ్ళు యాక్చువల్లీ ఎక్కువ మంది ఉన్నారు. ప్లీజ్ భయ్యా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి. మన ఛానల్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీంట్లో ఫస్ట్ది వచ్చేసి డబుల్ ట్యాప్ రియాక్షన్ అండి. అంటే మనం ఎవరైనా మనకు మెసేజ్ చేస్తే దానికి మనం ఏదైనా రియాక్ట్ అవ్వాలి అని అంటే, ఇప్పుడు చూడండి ఈ ఇమోజీ లాగా రియాక్ట్ అవ్వాలంటే ఎలా రియాక్ట్ అవుతాం, దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఉంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నుంచి రియాక్షన్స్ వస్తాయి. సో దీంట్లో మనకి నచ్చిన రియాక్షన్ అనేది మనం ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు. బట్ ఇప్పుడు రోల్ అవుట్ అయిన అప్డేట్ ప్రకారం జస్ట్ మీరు దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే సరిపోతుందండి ఏ మెసేజ్నైనా. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసింది. సో ఇది అందరికీ రోల్ అవుట్ అయిందా లేదా ఐఎమ్ నాట్ షూర్. సో నాకైతే వచ్చేసింది, ఐఫోన్లోనే అయితే వచ్చేసింది, ఆండ్రాయిడ్లో కూడా చాలా మందికి వచ్చింది. ఒకసారి మీరు మీ వాట్సాప్ని అప్డేట్ చేసుకొని ట్రై చేయండి, మీకు కూడా వచ్చేస్తుంది మ్యాక్స్. అండ్ దీన్ని ప్లస్ మీద ట్యాప్ చేసేసి మనకి ఏది కావాలనుకుంటే దాన్ని కూడా ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం రియాక్ట్ అవ్వచ్చు. అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసి స్టేటస్ లేఅవుట్ అండి. ఇంతకుముందు మనకి ఈ విధంగా ఉండేది కాదు కదా, జస్ట్ వరుసగా ఉండేటి మనకి ఈ విధంగా అంటే ఒక కాలం లాగాను. బట్ ఇప్పుడు చూసుకుంటే ఈ స్టేటస్ ట్రే లేఅవుట్ మొత్తం మారిపోయింది. ఇది మనకి వర్టికల్గా చూపిస్తుందండి, అంటే పోర్ట్రేట్ వ్యూ లాగా చూపిస్తుంది మనకి ఇక్కడ. సో ఇది మ్యాక్స్ చాలా మందికి వచ్చేసిందండి, ఆండ్రాయిడ్ వాళ్ళకు కూడా. ఒకసారి మీరు అప్డేట్ చేసుకొని చూడండి, మీకు కూడా మ్యాక్స్ వచ్చే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనం ఏదైనా ఫోటో ఆర్ వీడియో సెండ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ కెమెరా ఐకాన్ మీద ట్యాప్ చేయగానే సో ఇక్కడ నుంచే మనం మన గ్యాలరీలోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. ఈ ఆల్బమ్స్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ నుంచి మనకి నచ్చిన ఫోటోని ఇక్కడ నుంచే మనం డైరెక్ట్ సెండ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొక మెయిన్ చేంజ్ వచ్చేసి ఏంటంటే, ఇలా మనం ఏదైనా ఫోటో ఆర్ ఒక వీడియో ఎవరికైనా పంపించాలి అని మనం ఈ విధంగా ఇలా నేను సెలెక్ట్ చేసినప్పుడు ఇది నెక్స్ట్ వెంటనే ఇంకొక ట్యాబ్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనకు దీనికి క్యాప్షన్ రాయండి అని చూపిస్తుంది అన్నట్టు మనం సెండ్ చేసేటప్పుడు కదా. ఇది ఎందుకు అసలు ఇప్పుడు తీసుకొచ్చారు అంటే, మనం మల్టిపుల్ ఫొటోస్ ఆర్ వీడియోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి వీటిని ఎడిట్ చేయాలి అంటే, నేను క్రాప్ చేయాలి మరి ఎలా అని అనుకుంటే, సో ఇక్కడ చూడండి పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ నుంచి మీకు కావాల్సిన విధంగా మీరు క్రాప్ చేసుకోవడమో లేదంటే దీని మీద ఏదైనా టెక్స్ట్ రాయడమో లాంటిది చేయొచ్చు. చూడండి ఇప్పుడు నేను ఇలా క్రాప్ చేశాను. అగైన్ మనకు నెక్స్ట్ ఇది కూడా అంతే, ఈ విధంగా క్రాప్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలా క్రాప్ చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం లాంటివి చేయొచ్చు. సరే మరి నేను దీన్ని ఇప్పుడు హెచ్డీలో సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి ఇవి మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి హెచ్డీ అని చూపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసేస్తే దీంట్లో హెచ్డీ కంటెంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ మనకి హెచ్డీలోనే వెళ్ళిపోతాయి వాళ్ళకి. సో ఇట్లా మల్టిపుల్ ఫొటోస్ ఆర్ వీడియోస్ మనం సెలెక్ట్ చేసేసుకొని ఒకటేసారి క్యాప్షన్ లాగా రాసేసుకోవచ్చు. క్యాప్షన్ రాసుకొని మనం సెండ్ చేసేస్తే చూడండి ఈ మూడు ఒకటే సెక్షన్ లాగా సెండ్ అయిపోయినాయి వాళ్ళకి. నెక్స్ట్ మనం ఇంకేదైనా ఫోటో పంపించుకుంటూ వేరే క్యాప్షన్ రాసేసుకుంటే అది మనకి సపరేట్ సెక్షన్ లాగా వెళ్ళిపోతుంది వాళ్ళకి. సో ఇది వచ్చిన ఒక కొత్త అప్డేట్, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీకు కూడా ఇది రోల్ అవుట్ అయిపోయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కూడా వాట్సాప్ లిస్ట్స్ అండి. అంటే మనం వాట్సాప్ చాట్స్ని కానీ మన కాంటాక్ట్స్ని కానీ కేటగరైజ్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి అన్రీడ్ అండ్ ఫేవరెట్స్లో కూడా మీరు ఎవరైనా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి యాడ్ టు ఫేవరెట్స్ నుంచి. అండ్ ఇక్కడ నుంచి గ్రూప్స్, సో మనం ఏ గ్రూప్స్లలో ఉన్నాము అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఈవెన్ మనం ఇక్కడ కస్టమ్ లిస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దానికోసమే మీరు ఇక్కడ నుంచి ప్లస్ మీద ట్యాప్ చేసేస్తే కస్టమ్ కేటగిరీని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఈ విధంగా ప్లస్ చూపించట్లేదు, సో అలా చూపించకుంటే ఏం చేయాలి, జస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ లిస్ట్స్ అని వస్తుంది సో దీని మీద ట్యాప్ చేసేస్తే ఇక్కడ నుంచి అయినా కూడా మీరు కస్టమ్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్, ఈ విధంగా మనం క్రియేట్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు వాళ్ళని. గ్రూప్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈవెన్ మీరు. సో ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఇక్కడ నుంచి యాడ్ మీద ట్యాప్ చేసేస్తే వాళ్ళందరూ మనకి ఇక్కడ యాడ్ అయిపోతారు అన్నట్టు. సో ఇది మనకు ఒక లిస్ట్ లాగా యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. సో ఇక్కడ చూడండి ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ మీద ట్యాప్ చేసేసిన వెంటనే మనం ఎవరినైతే యాడ్ చేసుకున్నామో వాళ్ళందరూ ఈ కేటగిరీలో ఉంటారు అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంకొక యూస్ఫుల్ అప్డేట్ కూడా ఉందండి. ఇది యాక్చువల్లీ అప్కమింగ్ అప్డేట్. ఇదేంటంటే మనం వాయిస్ నోట్స్ పంపిస్తాం కదా ఎవరికైనా. సో ఇలా మనం వాయిస్ నోట్స్ పంపించినప్పుడు అవతల వాళ్ళు ఆ టైంలో వాళ్ళు వినొచ్చు, వినలేకపోవచ్చు. అంటే పక్కన ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉండడం కానీ ఫ్రెండ్స్ ఉంటే వినలేని సిచ్యువేషన్లో ఉండొచ్చు. సో మరి అలాంటి టైంలో ఈ వాయిస్ నోట్లో ఏముందని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని అంటే, దానికోసం అంటే దీన్ని ఓవర్కమ్ చేయడానికే ఈ వాయిస్ నోట్లో ఏముంది అనేది మొత్తం మనకి ఇక్కడ ట్రాన్స్క్రైబ్ చేసి ఉంటుంది అన్నట్టు. ఇది అప్కమింగ్ అప్డేట్. నా వరకైతే చాలా యూస్ఫుల్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక అప్కమింగ్ అప్డేట్ కూడా ఉంది మెటా ఏఐ గురించి. సో మీలో మెటా ఏఐ ఎంతమంది వాడతారు అనేది కింద కామెంట్ చేయండి. అంటే మనం మెటా ఏఐకి వాయిస్ నోట్స్ కూడా పంపించవచ్చు.
యూనో ఫర్ ఎగ్జాంపుల్, హూ ఈస్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ నేను పంపించిన, ఇది నాకు ఆన్సర్ ఇచ్చేస్తుంది. చూడండి ఈ పాతది ఇస్తుంది లిస్ట్, బట్ ఇక్కడ మాత్రం అప్డేట్ అయిపోయిందిలే. బట్ అప్కమింగ్ అప్డేట్లో ఎలా ఉంటుందంటే డైరెక్ట్ మనం దాన్ని వాయిస్తో అడిగితే అది కూడా మనకు వాయిస్ తోటే ఆన్సర్ ఇచ్చేస్తుంది అన్నట్టు. ఇట్స్ లైక్ ఏ హ్యూమన్ లాగా అన్నట్టు. సో మనం మనిషితో మాట్లాడినట్టే మాట్లాడుకోవచ్చు, మనం అడుగుతా అంటే అది ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. సో చూడాలి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఇది కూడా వచ్చేస్తే చాలా బాగుంటుంది. సో వెయిట్ చేద్దాం. అండ్ ఇంకొకటి అప్కమింగ్ అప్డేట్ కూడా ఉంది. సో అదేంటంటే ఇక్కడ చూడండి పేమెంట్ ఆప్షన్ ఉంది కదా, ఇది చాలామంది అసలు వాడరు. ఈవెన్ చూడండి ఇప్పుడు నేను కూడా దీనికి ఏం యాడ్ చేసుకోలేను నా బ్యాంక్ అకౌంట్. సో కాబట్టి వాట్సాప్లో పేమెంట్ ఎవరు ఎక్కువగా వాడట్లేరు అనే ఉద్దేశంతో, అంటే మనం ఫోన్పేని, గూగుల్ పేని, పేటిఎంని యూస్ చేసినంతగా అంత ఫ్రీక్వెంట్ కాదు అసలు, ఎవరో ఒకరు వెరీ రేర్గా యూస్ చేస్తున్నారు వాట్సాప్ పేమెంట్ అనేది. కాబట్టి దీన్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకోవట్లేరు అనే ఉద్దేశంతో ఈ ఐకాన్ ఇక్కడ నుంచి రిమూవ్ చేసి పడేసి ఈ పేమెంట్ ప్లేస్లో గ్యాలరీ ఐకాన్ ఇచ్చే ఛాన్స్ ఉంది అని రూమర్స్ ఉన్నాయి. రూమర్స్ ఏం కాదు, అది అప్కమింగ్ డేస్లో వచ్చేస్తుంది అప్డేట్. సో దీంట్లో ఇంకా ఫైనల్ వన్ వచ్చేసి స్టేటస్ మెన్షన్ అండి. సో అదేంటి, సో ఇప్పుడు నేను ఇది స్టేటస్ సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ నుంచి మన కాంటాక్ట్స్లో ఉండే వాళ్ళని ఎవరినైనా మెన్షన్ చేయవచ్చు అన్నట్టు ఈ స్టేటస్లో పర్టికులర్లీ. సో దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడండి నన్ను నేనే సెలెక్ట్ చేసేసుకున్నా. మీరు కావాలనుకుంటే ఎంతమందినైనా మీరు ఇక్కడ నుంచి మెన్షన్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ ట్యాగింగ్ అన్నట్టు. ఇన్స్టాగ్రామ్లో మనం ఎట్లనైతే ట్యాగ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇది వర్క్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను సెలెక్ట్ చేసేసుకున్నా, అంటే ఒకరిని ట్యాగ్ చేసేసుకున్నా. సో ఇక్కడ నుంచి ఏదో ఒక క్యాప్షన్ రాసేస్తే సరిపోతుంది, సింపుల్. ఇక్కడ నుంచి ఈ స్టేటస్ని నేను సెండ్ చేసేసా. సో దీనివల్ల ఏమవుతుంది, మనం ఎవరినైతే మెన్షన్ చేసామో ఫస్ట్ వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది, అంటే ఫలానా వాళ్ళు వాళ్ళ స్టేటస్లో మిమ్మల్ని మెన్షన్ చేశారు అని. ఇది ఎందుకు యాక్చువల్లీ యూజ్ అవుతుంది, మనం ఏదైనా స్టేటస్ పెట్టినప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరైనా మిస్ అవుతారు అని అనిపించినా, లేదంటే ఇది వాళ్ళకి యూజ్ అవుతుంది ఆర్ ఈ స్టేటస్ని వాళ్ళు తప్పకుండా చూడాలి అని మనకు అనిపించినా మనం వాళ్ళని ట్యాగ్ చేసుకోవచ్చు, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో కాబట్టి ఈ విధంగా ట్యాగ్ చేసేస్తే వాళ్ళకు ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. ఎలా నోటిఫికేషన్ వెళ్తుంది అనేది చూపిస్తా చూడండి. సో చూడండి యువేర్ మెన్షన్డ్ అని వచ్చేసింది ఇక్కడ, సో కాబట్టి ఈ విధంగా వాళ్ళు వాళ్ళ స్టేటస్లో మనల్ని మెన్షన్ చేశారు అనేది వచ్చేస్తుంది. దీని మీద ట్యాప్ చేసేస్తే ఆటోమేటిక్గా మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఏది ఎవరికి చూపించదు, అంటే వాళ్ళ కాంటాక్ట్స్లో ఉండే వాళ్ళకి ఎవరికి చూపించదు. జస్ట్ మిమ్మల్ని ఎవరైతే మెన్షన్ చేశారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఇలా మెన్షన్ చేసిన ఈ స్టేటస్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు కూడా మీ వాట్సాప్ స్టేటస్ లాగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి చూడండి నేను దీని మీద ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి డైరెక్ట్ స్టేటస్ లాగా ఇది షేర్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి మెన్షన్డ్ ప్రైవేట్లీ అని ఉంది, చూసారా? సో కాబట్టి చూసారు కదా, ఇవి వాట్సాప్లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్. ఈ ఫీచర్స్ అందరికీ ఆల్మోస్ట్ ఆల్ రోల్ అవుట్ అయిపోయినాయి. మీకు ఇంకా అవ్వకపోతే ఒకసారి వాట్సాప్ని అప్డేట్ చేసుకోండి, వచ్చేస్తాయి మీకు కూడా ఫీచర్స్. సో వీటిలో మీకు ఏది బాగా నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే 2-3 బాగా నచ్చినాయి. అందులో ఒకటి మాత్రం ఈ ఆడియో ట్రాన్స్క్రైబ్, వాయిస్ ట్రాన్స్క్రైబ్ ఏదైతే ఉందో అదైతే నాకు బాగా నచ్చింది. సో దిస్ ఈస్ వీడియో అండి. వీడియోలో ఫస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ వచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇందాక నేను చెప్పినట్టే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ తొందరగా ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ తొందరగా వైరల్ అవ్వాలంటే దానికి చాలా ట్రిక్స్ ఉంటాయి. వాటిని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.